కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ వారంలో అమెరికా చాలా దుర్మార్గంగా భారతదేశ నౌకలపై దుశ్చర్యకి పాల్పడింది. అవి భారతదేశ నౌకలు అని తెలిసినప్పటికి కూడా ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, అవి భారతదేశ నౌకలు అని తెలిసినప్పటికి కూడా వరుసగా వారంలోనే 3 నౌకల మీద దాడి చేసింది. ఎక్కడ దాడి చేసింది? హార్మోజ్ జలసంధి సమీపంలో సముద్ర జలాలలో ఒమన్ తీరంలో, ఒమన్ అనే దేశం ఉంది, మీ అందరికీ తెలుసు. హార్మోజ్ జలసంధికి దగ్గరగా ఉంది. ఆ హార్మోజ్ జలసంధికి దగ్గరలో ఒమన్ అనేటటువంటి చోట, ఆ దగ్గరలో సముద్ర తీరంలో 3 నౌకల మీద దాడి చేసింది. లేటెస్ట్గా సెటెబే సముద్ర రవాణా నౌక, ఆ నౌక పేరు సెటెబే రవాణా నౌక మీద అమెరికా అమెరికా సైనిక దళాల సెంట్రల్ కమాండ్ మేమే దాడి చేసామని ఒప్పుకోను. ఇంకో విషయం ఉంది, భారత నౌకలని తెలిసే దాడి చేసామని కూడా చెప్పారు వాళ్ళు. ఆ దాడిలో 3 భారత నౌకాయానం చేస్తున్నటువంటి 3 ఆఫీసర్లు చనిపోయారు. అందులో ఒక ఆయన తెలుగువాడు కూడా, విశాఖపట్నానికి చెందినటువంటి పట్నాల సురేష్, చీఫ్ మెరైన్ ఇంజనీర్. ఆయన నౌకలు పట్నాల సురేష్, చీఫ్ మెరైన్ ఇంజనీర్. నిన్న ఆయన మరణించాడు. ఆయన పాపం ఈరోజు పేపర్లో ఆయన భార్య బిడ్డల ఫోటోలు వేశారు, 2 చిన్న పిల్లలు. ఆయన 10 రోజుల్లో ఇంటికి వస్తానని కూడా చెప్పాడు. నిన్న జరిగిన దాడిలో 3 చనిపోతే ఆయన కూడా. సో సెటెబే ముందే దాని మీద దాడి చేయడానికి ముందు మారీవెక్స్ అనే మరో సముద్ర నౌక మీద దాడి చేశారు ఈ అమెరికా దళాలే. అట్లా దానికి ముందు ఎన్టీ జలవీర్ అనే నౌక మీద కూడా దాడి చేశారు. అంటే వారం రోజుల్లో 3 నౌకల మీద దాడి చేశారు. మిగిలిన నౌకల్లో ఉన్నటువంటి నావికులు తప్పించుకున్నారు, కానీ ఈ సెటెబే నౌకలో ఉన్నటువంటి 24 మందిలో 3 మరణించారు. ఎందుకు ఈ దాడి చేసింది? చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. అమెరికా సైనిక దళాల సెంట్రల్ కమాండ్ స్పష్టంగా చెప్పింది, ఇవి భారతదేశ నౌకలని మాకు తెలుసు. వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ నుంచి ఆయిల్ కొని ఇరాన్ ఆయిల్ని తీసుకెళ్ళటానికి వచ్చారు, అందుకని మేము దాడి చేసాం. అంటే ఇరాన్ ఆయిల్ భారతదేశం కొనకూడదా? అమెరికా ఎక్కడుంది అసలు? ఎక్కడో 6-7 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాకి ఏమి సంబంధం? ఆయిల్ కొనుక్కునేది భారతదేశం, అమ్మేది ఇరాన్. ఎంత దుర్మార్గమైన విషయమో మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాను. ఆ చనిపోయినటువంటి 3 మెరైన్ ఆఫీసర్లకు కూడా నేను హృదయపూర్వకంగా సంతాపాన్ని కూడా ప్రకటిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ అని ఉంటాడు, అంటే భారత శాశ్వత ప్రతినిధి అంటాం. ఆయన నిన్న ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ దాన్ని ఖండించాడు. ఈ దాడులను ఖండించాడు, నౌకల మీద జరిగిన దాడులు ఐక్యరాజ్య సమితిలో ఖండించారు, దౌత్యపరంగా ఖండించారు. కానీ రాజకీయ పరంగా భారత ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మనందరికీ తెలుసు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ నా ప్రాణ స్నేహితుడు, నా ప్రియమైన స్నేహితుడు అని అనేక సందర్భాల్లో ఆయన అడగకపోయినా చెప్తూ ఉంటాడు. వాస్తవంగా గత కొన్ని నెలలుగా మనం గమనించినట్లయితే, గత 6-7 నెలలుగా అమెరికా చెప్పిన ప్రతిదానికి భారతదేశం ఊకొడతానే ఉంది. వాస్తవంగా మీకు గుర్తుండదు, ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి ప్రారంభమయ్యాక మన దేశంలో విన్యాసాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఒక నౌక వెళుతుండగా, ఇరాన్ నౌక వెళుతుండగా దాన్ని అమెరికా ముంచేసి, అయినా మనం ఆ రోజున ఎటువంటి ఖండన కూడా చేయలేదు, మనందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే అమెరికా సుంకాలకు సంబంధించి అమెరికా చెప్పిన దానికల్లా ఊకొడుతున్నాం. అమెరికాతో పెద్ద వాణిజ్య ఒప్పందానికి, అమెరికా పంటలు అంటే వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాలోకి దిగుబడి అయ్యే విధంగా, దిగుమతి చేసుకునే విధంగా ఒప్పందానికి కూడా రెడీ అవుతున్నాం. అయినా సరే అమెరికా సంతృప్తి చెందటం లేదు. అంటే పూర్తిగా భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశం, తన సొంత నిర్ణయాలు తాను తీసుకోవచ్చు. ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం అనేది మన నిర్ణయం. అమెరికా ఎవరు ఆ నౌకను ముంచేయడానికి? ఇలాంటి దుశ్చర్య చేసింది. అంటే అమెరికా యొక్క ఈ దుర్మార్గమైన చర్యల్ని మనందరం ఖండించాలి.
అలాగే భారత ప్రభుత్వం కూడా రాజకీయంగా ఈ అంశం మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియచేస్తూ కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక వీడియోస్ వినటానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.